ఏడుకొండలపైన ఇంధన సెగ భక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే తిరుమల కొండపై ఒకసారిగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఘాట్ రోడ్డు ప్రయాణం కావడంతో మధ్యలో ఇంధనం అయిపోతే వాహనాలు నిలిచిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న భయంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై భక్తులు తిరుమల టాక్సీ డ్రైవర్లు స్పందిస్తూ స్వామి దర్శనం ఉంటే పెట్రోల్ కోసమే ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అదనపు ఇంధన ట్యాంకర్లను తిరుమలకు చేరవేసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ కష్టం మాకు ఎందుకు చెప్పండి, మేము బతుకోవాలి కదా. డీల్ వదిలేదానికి ఏమన్నా చెప్ప ఫ్రీగా పట్టొచ్చు కదా. డీల్ ఆపేస్తారు, గ్యాసులు ఆపేస్తారు, మెట్నా బతికేదే. ఇప్పుడు ట్యాక్సీ కిందకి పోతే డీల్ అయిపోతే మేము ఆడ పెట్టుకోవాలి బండి. మాకు అన్నం ఎవరు పెడతారు చెప్పండి. మధ్యలో ఆగిపోతే బండి ఏం చేసేది? పార్టీ బస్సులు ఎక్కించుకుంటారా? వాళ్ళు ఎక్కించుకోరు. ఘాట్ రోడ్లు ఆగిపోతే ఏం పరిస్థితి? ఇది ఎందుకు మార్పు చేస్తున్నారో అర్థం కాలేదు. మన జెడ్పీ సీఎం ఉన్నాడు, పవన్ అన్న ఉన్నాడు, అందరూ ఉన్నారు, ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏం చేసినారు మనకాడ? మీరే చేయనా, ఏదో ఒకటి న్యాయం చేయాలన్నా. ఓకేనా? ఆఖరికి డీజిల్ ఉంటాయి కదా పోయేది. ఇప్పుడు టక్కనే అంబులెన్స్ అయినా పోవాలంటే డీజిల్ కావాలి కదా. ఆ డీజిల్ ఆపేస్తే ప్రాణం ఎవరు కాపాడుతారో మీరే చెప్పన్నారు. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయమంటే కానీ పెట్రోల్ బంక్ ఫుల్ ట్యాంక్ చేయని అంటున్నారు. 1000 రూపాయలు పడుతున్నాము. ఒక ఆధార్ కార్డుకే 1000 రూపాయలు అంట, 2 ఆధార్ కార్డు 2000. ఇది ఫుల్ ట్యాంక్ చేయాలంటే 6000 కావాలి. యాడికి పోయేది మేము? మీరే చెప్పండి. ఒక ఫుల్ ట్యాంక్ చేయాలంటే 6000, ఒక ఆధార్ కార్డుకి 1000 రూపాయలు పడతారంట. 1000 రూపాయలు పడితే ఎన్ని రోజులు వస్తుంది? 1 రూపాయికి దిగితే అయిపోతుంది, 2 రూపాయకి అయిపోతుంది బండి. డీజిల్ బంక్కి 1 గంట సేపుగా లైన్లో నిలబడుకొని ఉన్నాను. ఉండే డీజిలు ఖాళీ అయిపోయిందని క్లోజ్ చేశారు యజమానులు. మీరు ఏదైనా దయచేసి ఉండే డీజిల్ వరకు క్లియర్ చేయాలి. బండ్లన్నీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ప్యాసింజర్లు కూడా. నమో వెంకటేశ్వర. టీటీడీ అధికారులకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇక్కడ తిరుమలలో దాదాపు కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి రోజువారైన డీజిల్, పెట్రోలు, మరి కావాల్సిన సిఎన్జి కూడా అన్నీ ఉన్నాయని నమ్మకంతో కొండకొచ్చి వేలాది వేల కుటుంబంలో ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. కానీ ఒకటి, ఇట్లాంటి ఏమన్నా జరిగేటప్పుడు ముందు ఏర్పాటుగా బోర్డులు పెట్టడం కానీ, ఒక నోటీస్ ఇవ్వడం కానీ, ఇలా పరిస్థితి ఉంది, ఇలా రావద్దండి, ఇలా టైం వేస్ట్ చేసుకోవద్దండి, ఇది ఇన్ని రోజులు పడుతుంది అని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని తగ్గట్టుగా మా ముందు జాగ్రత్తలు మేము ముందు రోజుగానో లేదా వారం ముందుగానో మా ప్రిపరేషన్లో మేము ఉంటాము. ఏ విధంగా ఇంటిమేషన్ లేకుండా ఉన్నట్టుండి లేదు అని చెప్పడం చాలా బాధగా ఉంది మాకు. ఈరోజు పరిస్థితి మాదేంటి, ఈరోజు మా జీవనాంశం ఏంటి, ఈరోజు మాకు ఇన్కమ్ ఎలా? మేము ఇంతమంది ఉన్నాం. దాదాపు తెల్లారండి ఇప్పటి వరకు 100 నుంచి 150 బండ్లు లైన్లో నిలబడి ఉన్నాయి. ఇప్పటి వరకు సగం బండ్లు పోయినాయి, సగం బండ్లు అట్టే ఉన్నాయి. మా పరిస్థితి ఏంటి? టీటీడీ అధికారులకు ఒకటి విన్నపం అండి, ఇట్లాంటివి ఏమి లేకుండా కొండపైన కానీ తిరుమల చుట్టుపక్కల ఏడా కానీ జనాభా కానీ పబ్లిక్ కానీ బిల్గ్రిమ్స్ ఎవరు కానీ ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమో వెంకటేశ్వర.